అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 14వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా తెలివితేటలు అధికంగా కలిగిన వ్యక్తులు. అలాగే నీతికి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరుగా కూడా చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆలోచన విధానాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా అద్భుతంగా అయితే ఉంటాయి. రేపటి రోజున వీరికి లక్ష్మీ యోగం అయితే కలగబోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ద్వారా వీరికి ధనయోగం అయితే కలగబోతుంది. వీరి యొక్క చక్కటి రూప లావణ్యం కావచ్చు, పైకి గంభీరంగా కనిపించినటువంటి ఒక గొప్ప మనస్తత్వం కావచ్చు, వీరిని చూసి ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారి యొక్క నిర్ణయాలు ప్రతి ఒక్కరూ కూడా అనుసరించే విధంగా అయితే ఉంటాయి. నలుగురు చెప్పుకునే విధంగా అయితే వీరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటాయి. కొన్ని కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అయితే వీరికి ఏర్పడబోతున్నాయి. మామూలుగా ఏదైనా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అనుమానానికి గురైనప్పటికీ కూడాను రేపటి రోజున వీరి యొక్క పరిచయాలు వారితో మాట్లాడిన తర్వాత మాత్రమే పూర్తిగా వారి యొక్క మనస్తత్వం అనేది మీకు అర్థమవుతుంది. మీ జీవితంలోకి, మీ యొక్క ఇంట్లోకి, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కొత్త వ్యక్తి యొక్క ప్రవేశం రేపటి రోజున అయితే మీ జీవితంలో జరగబోతుంది. వారి ద్వారా మీ జీవితంలో ఎదురు కాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే తప్పకుండా అయితే ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. ఒక సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. కానీ ఈ యొక్క రాశి గల వారికి మీ జీవితంలో ఎప్పటికప్పుడు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా ఒక బంధం కూడా మీకు చాలా బాగా బలపడబోతుంది. ఒక కొత్త బంధం ద్వారా ఒక పాత బంధం మళ్ళా కూడా తిరిగి మీకు కలవబోతుంది. అయితే ఈ రోజున మీ జీవితంలో ప్రవేశించబోయే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవేశం మీ జీవితంలో ఏ విధంగా జరగబోతుంది, ఈ రోజున మీకు తప్పకుండా అయితే సాయంత్రానికి ఏదైనా కావచ్చు, ఒక స్తంభించబోయేటువంటి ఒక వార్త అయితే, ఒక ఆలోచనకి గురయ్యే చేసే, ఒక షాకింగ్కి గురి చేసే ఒక గొప్ప వార్త అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క వార్త ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా SMS రూపంలో కావచ్చు. ఒక మీకు తెలియనటువంటి, మీ దగ్గర దాగి ఇన్నాళ్ళుగా మీకు తెలియనటువంటి ఒక నిజం కావచ్చు, ఒక రహస్యం కావచ్చు, ఒక వింత వార్త కూడా కావచ్చు, మీకైతే రేపటి రోజున తెలియబోతుంది. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనుషుల ద్వారా లేదా ఏదన్నా సంఘటనల ద్వారా, కొన్ని సంకేతాల ద్వారా కూడా మనల్ని మేలు కొలుపుతూ ఉంటారు. అది సందేశం రూపం కావచ్చు, అనేక రకాల సూచనలు కూడా కావచ్చు. ఆ దైవానుగ్రహం మీపై ఎల్లవేళలా చల్లగా ఉంటుందని అయితే మీరు తప్పకుండా నమ్మాలి. మీ యొక్క నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమించే ఒక గొప్ప తత్వాన్ని అయితే ఆ భగవంతుడు చాలా చక్కగా మీకు అనుకూలంగా అయితే అన్ని అనురాగాలు, అలాగే అనుగ్రహాలు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. బంధువులతో కావచ్చు, స్నేహమిత్రులతో కావచ్చు, రేపటి రోజున మీరు ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే ప్రవర్తన కూడా మీకు తప్పకుండా మీరు చాలా అనువుగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యులను మాత్రం వదులుకునేంత ప్రేమ మాత్రం మీకు చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని మీరు అస్సలు అనుకోవద్దు. భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క ఆలాపనను అన్నీ వింటూనే ఉన్నాడు. మీ యొక్క ఆవేదనను, మీ యొక్క బాధను భగవంతుడు ఎల్లవెల్లా మీకు తోడుగా ఉన్నాడని తప్పగా అయితే మీరు అసలు మర్చిపోవద్దు. ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు పడకుండా ప్రతి ఒక్కరిని సర్ది చెప్పుకుంటూ అందరిలో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలనే ఒక గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా అయితే మిమ్మల్ని పరిగణించుకోవచ్చు. కుటుంబ వ్యవస్థకు ఇటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా సమయాన్ని కావచ్చు, ఆనందాన్ని కావచ్చు, ప్రేమానురాగాల్ని పంచి తీరుతూ ఉంటారు. చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా గడుపుతూ ఉంటారు. మీ యొక్క జీవితం ఆనందమయం చేసుకునే విధంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఈ రోజున ఇతర వ్యక్తుల నుంచి మీ జీవితంలో కనిపించేది మీ పనిని అంతా కూడా ఏదైనా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఒక తెలియనటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు, కొంతమంది యొక్క కొత్త పరిచయాల ద్వారా మీ జీవితం అనేది కాస్త మలుపుగా అయితే తిరగబోతుంది. అందులో కొన్ని శుభ సంకేతాలు ఉన్నాయి, కొన్ని చెడు సంకేతాలు కూడా ఉన్నాయి. అవి తప్పకుండా మీరు తెలుసుకుని అప్రమత్తత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ రోజున మీ జీవితంలో నూతన పరిచయాల ద్వారా మీకు తప్పకుండా అయితే ఆనందం కలిగే కొన్ని సందర్భాలు కూడా ఎదురు కాబోతున్నాయి. మీరు ఆలోచనలో పడిపోయేటువంటి కొన్ని సందర్భాలు కూడా మీరు తప్పకుండా అయితే చవి చూస్తారు. ఈ విషయంలో వ్యాపారపరంగా కావచ్చు, కొన్ని దిశల్లో కావచ్చు, కొన్ని రకాలుగా మీకు ఆర్థిక ఫలాల గురించి కూడా కావచ్చు, కాస్త ఆలోచనలోకి మీరు పడే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఒక వ్యక్తి చాలా రోజులుగా అయితే మీ నుండి ఎన్నో మాట్లాడుకున్నటువంటి, అలాగే మీతో పలకడం, ఎన్నో రకాలుగా అయితే మీ దగ్గరకు మరలా తిరిగి చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి యొక్క ప్రయత్నం రేపటి రోజున అయితే నెరవేరబోతుంది. వారు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను మరలా బయటపెట్టడం, అవన్నీ కూడా మీకైతే తిరిగి గొప్ప ఆనందాన్ని, మనసుని తేలికపరిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క ప్రేమను వ్యక్తపరచటము, వారిలో దాచుకున్నటువంటి ఒక గొప్ప రహస్యాలను కూడా మీతో పంచుకోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిచయాలు మీలో గొప్ప ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అయితే కలిగించే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఇన్నాళ్ళుగా మీరు శ్రమించి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పకుండా గొప్ప గొప్ప ఫలితాలు అయితే మీరు ఆర్జించబోతున్నారు. మీరు చేపట్టబోయే వ్యాపారాల్లో కూడా తప్పకుండా ఆర్థిక లాభాలు రెట్టింపు అయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎన్నో ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. శుభప్రదంగా మీకు ప్రయాణం అనుకూలంగా అయితే జరగబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అమ్మవారిని స్మరించుకుంటూ ఉండడం, అలాగే దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా సంకల్పించుకోవడం చాలా మంచిది. ఎరుపు అలాగే తెలుపు వస్త్రాలలో మీరు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. తామర పుష్పాలతో అమ్మవారిని మీరు పూజించడం ద్వారా ఎన్నో శుభ సౌకర్యాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున పసుపు కుంకుమలతో మీరు అమ్మవారిని మీరు పూజించడం ద్వారా తప్పకుండా లక్ష్మీ కటాక్షం మీకు సొంతం అవుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని, పూజ గదిని కూడా శుభ్రపరచుకొని, ఇల్లంతా పసుపు నీళ్ళతో మీరు రేపటి రోజున జీలకరించుకొని సాంబ్రాణి ధూపం వేయడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత అమ్మవారిని మీరు పూజించుకోవడము, ఇంటి బయట స్వస్తికి గుర్తు వేయడం, అలాగే తులసి మొక్కను మీరు తప్పకుండా అయితే తులసి మొక్క దగ్గర ఆవు నేతితో కావచ్చు దీపారాధన చేసుకోవడం చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. తులసి కోటను పూజించటం, అలాగే నైవేద్యంగా తులసి కోట దగ్గర పాలతో వండిన తీపి పదార్థం కావచ్చు, లేదా చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా అయితే సమర్పించడం ద్వారా తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. మీరు చేపట్టిన వ్యాపార అభివృద్ధిలో కూడా తప్పకుండా ఆర్థికంగా రెట్టింపు ఫలితాలు అయితే మీరు చవి చూస్తారు. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గోమాతను పూజించుకోవడం చాలా మేలు ఫలితాలను ఇస్తుంది. గోమాతను పూజించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. గోమాతను పూజించుకొని గోమాతకు ఆహారాన్ని తినిపించడం ద్వారా కూడా ఎన్నో చక్కని ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున మీరు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే లక్ష్మీదేవి యొక్క స్తోత్రనామాలు కూడా మీరు వినడం లేదా పఠించడం ద్వారా కూడా మీకు చక్కని ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా అయితే చవి చూస్తారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా ఎల్లవెల్లా పూర్తి కావడానికి, దైవానుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండడానికి భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం తప్పనిసరి అయితే తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు చాలా శుభప్రదంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న దేవాలయంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు దర్శించుకోవడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో చవి చూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.